ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువు. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించింది. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి అందు అసహ్యపడి తిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడునై ఉన్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించి, అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఒక ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటంటగా ప్రభువా నాయన మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాను తండ్రి. ప్రభువా నాయన గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మేము ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా మమ్మల్ని కనికరించి మాతో మాట్లాడి మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించి పోషిస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని వాక్యం ద్వారా సంతృప్తిపరుస్తూ ప్రభువా ఆత్మీయంగా పోషిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా నాయన. ఈ సమయంలో ప్రభువా మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మనుషుల మాటలు కాదు కానీ ప్రభువా దేవుని మాటలు మేము వినడానికి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మదేవ మేమందరం కూడా విని గ్రహించి లోపడడానికి కావలసిన వాతావరణం, అటువంటి మనస్సు ప్రభువా, అటువంటి ప్రభు సమయం మాకు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. మా మనస్సులు ప్రభువా మీపై లగ్నం చేయడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువానైనా యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక సమాధి మీద ఆయన సమాధి మీద ఈ విధంగా రాసుకున్నాడంట, నేను కేవలం నీటిని నాటుతున్నాను. అంటే మొక్కలు అవి మనం నాటుతాం, దాని బదులు నీటిని నాటుతున్నాం. నీటిని నాటడం వలన ఏమీ ఉపయోగం లేదు.
సో అలా అంటే ఆయన జీవితాంతం ఆయన చేసిన పని ఇదని ఆ విధంగా రాసుకున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి యొక్క ప్రయాస ఈ లోకంలో ఉంటున్నప్పుడు రకరకాల వృత్తులు, రకరకాల వ్యాపారాలు, ఈ లోకంలో జీవించడానికి మనం రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. వాటన్నిటి గురించి అంటే మనం రకరకాలైన మార్గాలను మనం ఎంచుకుంటాం. అయితే ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే ఇదంతా చాలా వ్యర్థంగాను గాలికి ప్రయాసపడినట్లుగా నాకు అనిపిస్తూ ఉందని మాట్లాడుతూ ఈ యొక్క వచనాలన్నీ మనం చదివితే చాలా మనం ప్రయాస అంతా వ్యర్థమే, దానివలన ఏమీ వచ్చేది లేదు. అంటే మనిషికి ఏం కావాలన్నది మనం ఆలోచించుకుంటున్నప్పుడు అంటే ఇటువంటి జీవితం జీవించడం వల్ల మనకి ఏమి లాభం కలుగుతుంది, ఏమన్నా మనకి సంతృప్తి కలుగుతుందా, పర్సనల్గా సైకలాజికల్గా మనకి ఏమన్నా సంతృప్తి కలుగుతుందా అంటే సంతృప్తి ఏమీ లేదు. నేను చూశానని ఆ యొక్క సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జ్ఞానం కలిగిన ఆయనగా మనకు బైబిల్ గ్రంథంలో జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనకు తెలుసు. దేవుని చేత జ్ఞానం పొందిన వ్యక్తి సొలొమోను మహారాజు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జ్ఞానంతో నింపబడి ఉన్నాడు. సో ఆ మాటలు అందుకని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఉంచాడు. ఇవన్నీ మనం చూడండి. సూర్యుని కింద జరుగుచున్నది వ్యసనం పుట్టించను, వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను, కనుక బ్రతుకుట నాకు అసహ్యంగా ఉంది అని చెప్తున్నాడు. ఎంత అంటే చూడండి, బ్రతకడమే అసహ్యం అయిపోతూ ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని మన జీవితాలని ఏ విధంగా అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన జీవితాలకి ఏది అవసరం లేదు, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదు, మన అన్నది ఏ విధంగా ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, సాటిస్ఫాక్షన్ సంతృప్తి అన్నది లేని ఒక జీవితం ఇక్కడ ఈ యొక్క వచనాల్లో మనం చూస్తే అటువంటి జీవితం ఇక్కడ పొందుపరచబడింది. ఇంకా చూస్తే 4వ అధ్యాయంలో కూడా అటువంటి మాటలే మనకు కనిపిస్తాయి. 4, 5, 6 వచనాలు 4వ అధ్యాయం చదివితే, మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడను. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుటే మేలు. చూడండి, 2 చేతుల అటువంటి శ్రమలతో కూడినటువంటి పనులు కలిగి ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండడం బెటర్. కానీ నెమ్మది ఎలా దొరుకుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనిషికి ఏం కావాలన్నది చాలా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రకరకాల జీవితాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే కాజ్ బేస్డ్ లైఫ్. అంటే చూడండి, నిజాయితీగా బ్రతికి మంచితనం కోసం, నీతి కోసం, నిజాయితీల కోసం, వాటి కోసం పోరాడి బ్రతికి మంచి జీవితం జీవించాలన్న ఒక పోరాటం, అటువంటి జీవితం అది కూడా వ్యర్థంగానే కనిపిస్తుంది అని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి, ప్లెజర్ అంటే ఒక సంతోషం, లేకపోతే అందమైన ఒక జీవితం, అందంతో కూడుకున్నటువంటి జీవితం, ఇటువంటి జీవితం కూడా అంటే జీవితం ఎలాగ జీవించాలని ప్రయత్నించినా సరే అది చాలా శ్రమలతో కూడుకున్నదిగాను, చాలా వ్యసనం క్రియేట్ చేసే శ్రమకరములు,
పాటలన్నీ వ్యసనకరములు అని చెప్తా ఉన్నాయి. చూడండి, అంటే రాత్రి అయిపోతే మనకి ఏం ఆలోచనలు వస్తాయి, ఈ శ్రమలన్నింటి నుంచి ఎప్పుడు బయటపడతాం, లేకపోతే దాని గురించి వరి అవుతా రాత్రి పడుకోవడం, తెల్లారి లెగిసి మళ్ళీ శ్రమ పడడం, చాలా వర్క్ చేస్తూ ఉండడం. అంటే అసలు ఎందుకు ఇటువంటిది మనకి సంతృప్తినివ్వట్లేదు? సంతృప్తిని ఇచ్చే బదులు ఇంకా మనుషుల్ని అంటే యానిమల్స్ లాగా, ఒక జంతువులు ఎలాగైతే ఉంటున్నాయో అటువంటి జీవితమే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక జంతువులాగా అయిపోయే అవకాశం ఉంది, బ్రూటలైజ్ అయిపోయే అవకాశం ఉంది. సంతృప్తి దొరికే బదులు మనం ఏమి అచీవ్ చేయాలని ఎంత చేసినా, ఎంత కష్టపడినా సంతృప్తిలే దొరకడం బదులు ఇక్కడ ఒక జంతు స్వభావంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, పర్సనల్గా, సైకలాజికల్గా. కానీ ఇంకోటి చూడండి, మనకి ఏదో గుర్తింపు కావాలన్న కోరిక మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం చేసే పనుల్లో కానీ, మనం చేసే వ్యాపారాల్లో కానీ, రకరకాల ఏం పని చేసినా సరే మనల్ని ఎవరో గుర్తించాలి, లేకపోతే అటువంటి రికగ్నిషన్ కావాలని వస్తుంది. కానీ ఎంత రికగ్నిషన్ కావాలని మనం ప్రయత్నిస్తామో అంత ఈ సమాజానికి, తోటి ప్రజలకి, మనతో పాటు బ్రతుకుతున్న వాళ్ళకి, మనం కలిసి ఉండాల్సిన మనం ఎవరితో కలిసి బ్రతకాలో అటువంటి సివిలైజేషన్ వచ్చే బదులు మనకేమొస్తుందంటే ఏలియనేషన్, అంటే ప్రజల నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. అంటే ఈ పనులు, ఇటువంటి జీవన విధానం మనం చూస్ చేసుకోవడం వలన, అంటే మరి ఎలాగా మనం ఏదో పని చేయాలి కదా, లేకపోతే పని చేయకపోతే ఎట్లా అని మనం అనిపించవచ్చు. అయితే చూడండి, కానీ ఇటువంటి పనుల వల్ల మనకేం రికగ్నిషన్ రావట్లేదు, సాటిస్ఫాక్షను రావట్లేదు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ లోకంలో ఉంటున్న వాళ్ళు, అంటే దేవుని కాకుండా సైన్స్ని నమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా జీవితాన్ని రకరకాలుగా వాళ్ళు డిఫైన్ చేసుకొని, వాళ్ళు ఇదంతా ఒక యాక్సిడెంటల్ జీవితం అని రకరకాలుగా సైంటిస్టులు వాళ్ళు డిఫైన్ చేసిన వాళ్ళు, హార్వర్డ్ ప్రొఫెసర్లు వాళ్ళు ఉన్నారు. అయితే కానీ అటువంటి జీవితం మనం చూస్తే అసలు పర్పజే లేకుండా జీవితం ఎందుకు ఉంటుంది అన్న ప్రశ్న ఒకటి అర్థమవుతుంది. అంటే ఇది ఒక యాక్సిడెంటల్ జీవితం, పశువుల్లాగా, జంతువుల్లాగా మనం కూడా ఉన్నాము అన్న అటువంటి ఫిలాసఫీలోకి మనం వెళ్తే, అటువంటి వాటిని నమ్మితే, అలాంటప్పుడు ఇంకా అసలు జీవితానికి ఒక అర్థం లేకపోతే, మనం జీవించేదానికి ఒక పర్పస్ లేకపోతే ఇంకెందుకు, అది కూడా వ్యర్థమే అనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, మనం వర్క్ చేసినప్పుడు మనకు సక్సెస్ కావాలి, అకంప్లిష్మెంట్స్ కావాలి అని ఎంత కోరుకుంటే అంత యానిమల్ లైఫ్ లాగా అయిపోతుంది మన జీవితం, అంత యానిమల్స్ లాగా అయిపోతాం, అంత ఒకరికొకరు దూరంగా అయిపోతాం, ఎంత వర్క్ బేస్డ్ లైఫ్లోకి వెళ్ళిపోయి. ఇప్పుడు మనం చూస్తే ఈ రోజుల్లో అటువంటిదే జరుగుతుంది. ఒకరికొకరు సంబంధం లేని, అంటే ఒక రకమైన ఎవరికి వాళ్ళే. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోవడం వల్ల, లేకపోతే ఇన్ఫర్మేషన్ అన్నది ఒక సెల్ ఫోన్లో ప్రతిదీ దొరకడం వల్ల మనకేం కావాల్సిన ఫోన్లో 1 ట్యాప్లో దొరికేస్తుంది, 1 క్లిక్లో దొరికేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, మనుషులు ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. మాట్లాడుకునేది లేదు, లేకపోతే కలిసి బ్రతకాలి, లేకపోతే కలిసి ఆలోచించడం లేదు, ఇటువంటివన్నీ కలిసి పనిచేయడం లేదు, టీం వర్క్ అన్నది లేకుండా, ఫ్యామిలీ లైఫ్ లేకుండా రకరకాలుగా దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఏలియనేట్ అయిపోతుంది. అంటే సమాజంలో బ్రతకాల్సింది, ఒక కల్చర్ రావాల్సింది, నాగరికత పెరిగిపోవాల్సింది, మంచి సివిలైజేషన్ రావాల్సింది పోనిచ్చి ఒకరికొకరు సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ లైఫ్స్లోకి జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు పని వలన, వాటి వల్ల ఏంటి లాభం?
ఒక పర్పస్ లేని ఒక జీవితం జీవిస్తున్నాం అన్నది మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని మన జీవించే విధానం, మనం పనిచేసే విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇంకా సూర్యుని క్రింద ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. ఇంత ప్రయాసపడతాం, లేకపోతే చేస్తాం, కానీ ఎవరికో మనం చేసిన పనంతా ఎవరికో ఒకళ్ళకి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఒకళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ లోకంలో పర్మనెంట్ కాబట్టి మనం ఎంతకాలం ఈ లోకంలో ఉండిపోం కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఎంత కష్టపడింది ఒక బుద్ధిహీనుని చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఇంకా ఆలోచిస్తే బుద్ధి కలిగిన వాని చేతిలోకి వెళ్ళినా బుద్ధి లేని వాని చేతిలోకి వెళ్ళినా మనకేమి ఆ ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే మనం అసలు ఉండనే ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా దానివల్ల వచ్చే ప్రయోజనం మనకి ఏమీ లేదని అర్థమవుతుంది. ఇంత కష్టపడి పనిచేసింది, లేకపోతే ఇన్ని ఏవో సాధించినవి, ఇల్లులు కట్టవచ్చు, బంగారాలు సంపాదించుకోవచ్చు, లేకపోతే రకరకాలుగా విద్యను అభ్యసించవచ్చు, చాలా డిగ్రీలు పొంది ఉండొచ్చు మనం కదా, రకరకాల మన పేరు వెనక రకరకాల డిగ్రీలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒకరోజు మనం విడిచిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎంత అంటే ఆలోచిస్తే, అంటే డీప్గా ఆలోచిస్తే ఏంటి అసలు మనిషి జీవితం అన్నది ఆలోచిస్తే అసలు ఇదంతా ఏం జరుగుతుంది అన్నది మనకు అర్థం కాదు. దేనికోసం ఈ పాటలు పడుతున్నాం, దేనికోసం శ్రమ పడుతున్నాం, దేనికోసం ఈ గాలికై మనం ప్రయాసపడుతున్నట్లు కనిపిస్తూ ఉంది కదా. 15 చూస్తే గాలికై ప్రయాసపడినట్టుగా ఉంది. ఏంటంటే చేజింగ్ ద విండ్ అంటాం కదా, అట్లా దానివల్ల ఏమీ యూజ్ లేదు. అంటే ఏంటి మనకు నిజమైన జీవితం? సో క్రైస్తవులంగా మనం ఆలోచిస్తే, మనం ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తే డీప్ డౌన్ మనకి ఏముంటుందంటే, సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఒక పాట చెప్పాడు, ఐ యామ్ గుడ్ యాజ్ యూ అని చూపించి, అంటే దేవునిలాగా లేకపోతే ఒకరితో నేను దేవుని అంత మంచోని నేను చూపించుకోవాలన్న ఆ ఒక తపన మనిషిలో ఎప్పుడైతే మనం ఆ యొక్క దేవుని మాటల్ని నమ్మకుండా సైతాను మాటల్ని నమ్మి మనం దేవుణ్ణి రిజెక్ట్ చేసాము, దేవుని జీవితం, దేవునితో సంభాషణ లేకపోతే దేవునితో కలిసి జీవించే జీవితాన్ని వద్దనుకున్నాము, ఆజ్ఞలను నమ్మకుండా దేవుడు ఇచ్చి చెప్పింది నమ్మకుండా సైతాన్ చెప్పింది ఎప్పుడైతే నమ్మామో అప్పటి నుంచే ఇటువంటి బుద్ధి మనలో ఉంది. అందుకనే మనం ప్రయాసపడేటప్పుడు, మనం కష్టపడేటప్పుడు, మనం ఏదైనా చేసేటప్పుడు మనకేమొస్తుంది, మనం మంచి వాళ్ళమన్న ప్రూవ్ చేసుకోవాలని, మనల్ని రికగ్నైజ్ చేయాలని, మన జీవితానికి ఒక సంతృప్తి కావాలని మనం కోరుకుంటుంటాం. డీప్ డౌన్ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒకలాగా మనల్ని గుర్తించాలి, నేను సంబడి అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే ఇంకా దేవునికి దూరం అయిపోతాం, ఇంకా పశు స్వభావం మనలో వచ్చేస్తుంది, సంతృప్తి కలిగిన జీవితం దొరకదు, ఇంకా ఒకరికొకరు దూరం అయిపోతాం. అంటే సమాజంలో కలిసి బ్రతకాల్సిన పరిస్థితి నుంచి సమాజంలో సమాజంలో ఒకరికి ఉపయోగం లేని, ఎవరికి ఉపయోగం కలగని ఒక జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. ఇటువంటి ఆలోచన తీరుతో మనం పనిచేస్తే ఇది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచించుకొని మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో తయారు చేసో ఏదో మంచి పనులు చేసి ఉండొచ్చు, ఆ పనులు చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఫైనల్గా సంతృప్తి దొరకదు, రికగ్నిషన్ దొరకదు. ఎందుకంటే మనం సంబడి అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ పనులు చేస్తున్నాం. అందుకనే ప్రతిదీ వ్యర్థమైపోయే అవకాశం ఉంది ఈ లోకంలో.
అటువంటి ఆలోచన, అటువంటి ఆ విధంగా మనం జీవిస్తే మొత్తం జీవితమే వేస్ట్ అయిపోయి వ్యర్థంగా అయిపోయే అవకాశం. అందుకనే చూడండి, ప్రసంగి గ్రంథంలోనే 4వ అధ్యాయంలో ఇంకా చదువుతున్నాను చూడండి, 7వ వచనంలో నుంచి, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడను. అదేంటంటే ఒంటరిగానున్న ఒకడు కలడు. ఇప్పుడు మనం చూసాం ఈ విధమైన అంటే వర్క్ బేస్డ్ ఆ లైఫ్, లేకపోతే యొక్క ఎథిక్స్ అవి పాటించాలనేది, అటువంటి లైఫ్ మనం జీవించామనుకోండి, అంటే రకరకాల జీవితాలు మనం చూసాం. ఒక నీతి నిజాయితీతో బ్రతకాలనే జీవితం, లేకపోతే పనులు మంచి పనులు ఏదో చేసి, లేకపోతే రకరకాల ఏదో ఉపయోగపడే పని, లేకపోతే రకరకాల పనులు వ్యాపారాలు మనం చేస్తూ ఉంటాం. సో ఈ పనులు మనకి ప్లెజర్ తెచ్చిపెట్టడానికి, లేకపోతే పని చేయడం, సక్సెస్ అకంప్లిష్మెంట్స్ వీటి కోసం పనిచేయడం, సంతోషం కోసం, అందమైన జీవితం కోసం, అలాగే ఒక కాజ్ బేస్డ్ లైఫ్ జీవించడం, అంటే నీతిగా నిజాయితీగా లోకంలో అందరికీ మాదిరికరమైనటువంటి ఒక జీవితం జీవించాలనుకోవడం, చూపించి వాళ్ళకి అటువంటి జీవితాన్ని మనం, ఇవన్నీ కూడా వ్యర్థంగానే కనిపిస్తున్నాయి. ఎందుకు వ్యర్థంగా కనిపిస్తున్నామంటే వాటి వల్ల సంతృప్తి లేదు, పశు స్వభావం మనిషిలోకి వచ్చేస్తుంది, వాటి రికగ్నిషన్ లేదు, ఒకరికొకరు దూరం అయిపోతున్నారు సమాజంలో. మనిషికి సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ లైఫ్లోకి వెళ్ళి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఎటువంటి జీవితం జీవించినా సరే దానికి కారణం ఏంటి, దాన్ని మనం ఏ విధంగా మన జీవితాలను మార్చుకోవాలని చూడండి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి చెతగాడు లేడు, కుమారుడు లేడు. 4వ అధ్యాయం ప్రసంగి 8వ వచనం. కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలుగుచు. అంటే ఇండిపెండెంట్గా ఏదో సాధిద్దామని పోరాడుతూ ఒంటరి పోరాటం చేసే ఒకని గురించి ఇక్కడ అంతే. ఇండిపెండెంట్గా చూడండి, ఈ రోజుల్లో చూస్తే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే సాధించగలవు, నువ్వేదైనా చేయగలదు, ఇటువంటి టీచింగ్స్ ఇటువంటివి చాలా మనం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అంటాం. కానీ 9వ వచనం చూడండి, 4వ అధ్యాయం ప్రసంగి, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగు కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతో వాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపో. అంటే ఈ రకమైన జీవితాలు, ఈ ఆలోచన తీరుతో మన జీవితాలు, అంటే కాజ్ బేస్డ్ లైఫ్ అయి ఉండొచ్చు, ప్లెజర్ అండ్ బ్యూటీ కోసం జీవించ అయి ఉండొచ్చు. కాజ్ బేస్డ్ లైఫ్ అంటే నీతి నిజాయితీగా బ్రతికి ఏదో ఒక కాజ్ కోసం ఫైట్ చేయడం. అలాగే ప్లెజర్, బ్యూటీ, అందమైన జీవితం, సంతోషమైన జీవితం జీవించాలని అనుకోండి, లేకపోతే వర్క్, సక్సెస్, అకంప్లిష్మెంట్, ఇటువంటి జీవితం. ఈ 3 రకాల ఎటువంటి జీవితం జీవించినా మనిషిలోని పశు స్వభావం వస్తుంది. రికగ్నిషన్ బదులు మనం ఒకరికొకరు దూరం అయిపోతున్నాం. సో ఇప్పుడు ఆలోచిద్దాం. అంటే ఒకరికొకరితో ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు అది కూడా వ్యర్థమే. ఇద్దరు కలిసి ఉండడం మంచి. అంటే ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషికి ఒకసారి ఒక దగ్గర సర్వే చేశారట. ఏంటి సర్వే అంటే, ఒకవేళ మనిషికి 24 గంటల బదులు 25 గంటలు ఉంటాయి, ఏం చేస్తారు? 25వ గంట
ఆ ఎక్స్ట్రా అవర్ వస్తే ఆ ఎక్స్ట్రా అవర్ ఏం చేస్తారని చాలామందిని అడిగితే ఎక్కువగా వచ్చిన సమాధానం ఏంటంటే నేను పడుకుంటాను, నిద్రపోతాను. కరెక్ట్. అంటే అర్థం ఏంటంటే మనిషి రెస్ట్ కావాలి మనిషికి. అంటే పనులు ఆలోచించి లేకపోతే ఇవి చేయడం ఏంటి రెస్ట్ అంటే ఊరికనే ఏదో రెస్ట్ తీసుకోవడం దాని గురించి బైబిల్ మాట్లాడట్లేదు. రెస్ట్ అంటే ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. సబ్బాత్ రోజంతా దేవుని సన్నిధిలో గడపాలన్నది దాని యొక్క ఉద్దేశం. దేవుని అధికారానికి ఒప్పుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి ఒక దినం సబ్బాతు దినం అనేది, విశ్రాంతి అనేది. యేసు ప్రభు వారు కూడా లోకంకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 11:28 చూస్తే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి మోయడం సులభం. ఇవన్నీ మాటలు అక్కడ కనిపిస్తాయి మనకు మత్తయి 11:28-29. మనం చూస్తే ఇంకా హెబ్రీయులు రాసిన పత్రిక, కీర్తనలు 95వ కీర్తన, వీటన్నిటిలో చూస్తే మనిషికి కావలసింది సంతృప్తి దొరికేది, మనిషి జీవితానికి అర్థం కలిగేది, మనిషి జీవితం యొక్క పరమార్థం అంటే అసలు పర్పస్ ఏంటి, లోకంలో మనిషి ఉన్న కారణం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి దేవుని అధికారం కింద బ్రతకాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనిషికి నిజమైన సంతృప్తి దొరుకుతుంది. అప్పుడు ఈ పశు స్వభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక నిజమైన మనిషిగా దేవుడు ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ జీవితం జీవిస్తాం. యేసు ప్రభు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు చెప్పారు కదా. ఇందాక మత్తయి 11లో చూస్తే నా యొద్దకు రమ్మన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఏదో పని చేయడం, అవి చేయండి ఇవి చేయండి అని చెప్పలేదు యేసు ప్రభు వారు. నా యొద్దకు రమ్మ అంటే దేవుడు ఈ లోకంలో జీవించి చూపించిన జీవితం దగ్గరికి వెళ్ళాలి. ఆయన జీవించిన విధానాన్ని మనం అర్థం చేసుకొని ఆ విధంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జీవితం జీవించడానికి మనకు సాయం చేస్తాడు. అది మనం అర్థం చేసుకొని మనం ఏ పని చేసినా సరే దేవుని మహిమ అంటే దేవుని మహిమార్థం దేవుడు చేయాల్సిన మనం దేవుని చిత్త ప్రకారం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులు చేయాలి. ఆ విధంగా మనం బ్రతకాలి. దేవునితో సంబంధం కలిగి దేవుడు ఏం చెప్తే అది చేయాల్సిన అవసరం ఉంది. సో ఆయన జీవితంలో విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి మనిషికి అవసరం. యేసు ప్రభు వారి లోకంలో జీవించి చూపించిన జీవితంలో మనిషికి రెస్ట్ ఉంది. కోర్స్ మనం కష్టపడి పని చేయొచ్చు, ఆ పని చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, వాటన్నిటిలో సంతృప్తి దొరుకుతుంది. అప్పుడు పశువుల్లాగా మనం బ్రతకాల్సిన అవసరం లేదు. అప్పుడు దేవుడు జీవించి చూపించిన జీవితంలో మనిషికి విశ్రాంతి, రెస్ట్. కోర్స్ మనం కష్టపడతాం, పని చేస్తాం, చదువుకుంటాం, లేకపోతే ఆ పని, వీటన్నిటిలో మనకి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకు? ఇవన్నీ కూడా దేవునితో రిలేషన్షిప్ కలిగి అప్పుడు చేస్తున్నాం. మనం దేవుని కోసం పని చేస్తాం. అప్పుడు మన కోసం కాదు. మనం ఇంతకుముందు ఏం పని చేసాం? మనకు సంతృప్తి కావాలని, నాకు రికగ్నిషన్ కావాలని, నన్ను అందరూ గమనించాలని అటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు అలా కాదు. దేవుని నామం మహింపరచబడాలని, దేవుని నామం గొప్ప చేయబడాలని, దేవుని చిత్తం జరిగించబడాలని, దేవుని రాజ్యం ఈ లోకంలో ఎస్టాబ్లిష్ అవ్వాలని, దేవుని చిత్తం నెరవేరాలని మనం కోరుకుంటున్నాం. దానివల్ల మన జీవితానికి సంతృప్తి. దేవుడు మనల్ని రికగ్నైజ్ చేస్తాడు. దేవుడు మనల్ని సంతోషపెడతాడు.
ఇది నిజమైనటువంటి జీవితం జీవించాల్సినటువంటి విధానం. ఇది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. ఇది మనం అర్థం చేసుకుంటే మనం మనం నిజమైన క్రైస్తవ జీవితం అర్థమైతే ఒక సంతృప్తికరమైన, సంతోషకరమైనటువంటి గొప్ప జీవితం, ఎంత విలువలు చెల్లించినా దొరకనటువంటి ఒక గొప్ప జీవితాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఉచితంగా మనకి తండ్రి దయచేశారు. ఆ జీవితం మనందరికీ దొరకాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు నాయన అటువంటి గొప్ప జీవితం మా అందరికీ దొరకాలని పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఫలించడానికి కృప చూపించమని, మాటలను మా హృదయాలను భద్రపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.